ఇది ఎన్టీఆర్ గార్డెన్. కొత్తగా కట్టిన అసెంబ్లీ ప్రక్కనే ఉంటుంది. కొన్ని ఎకరాల విస్తీర్ణంలో చాలా అందంగా ఏర్పాటు చేశారు. ఇందులో చాలా చాలా వింత విశేషాలు ఉన్నాయి. అన్నీ ఒక్కొక్కటిగా చూద్దాం రండి. చక్కని వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేశారు. చక్కని పార్కు, అద్భుతమైనటువంటి మర్రి చెట్టు, పచ్చని చెట్లతో అందంగా అలరారుతున్నటువంటి ఎన్టీఆర్ గార్డెన్ చూడవలసింది. చాలా బాగుంది. ఇక్కడ అందమైనటువంటి బొమ్మలు ఏర్పాటు చేశారు. చూద్దాం. ఇది మిడత బొమ్మ. మిడత చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఇక్కడ మనిషిని మింగేంత మిడతని ఆర్టిఫిషియల్గా తయారు చేశారు. చాలా బాగుంది కదా. ఇది చీమల పుట్ట, చీమ బొమ్మ. చాలా అద్భుతంగా తయారు చేశారు. ఇదొక మిడత. ఇది కుమ్మరి పురుగు. ఇదొక రకమైనటువంటి మిడత. ఇది బొద్దింక. బొద్దింక చాలా చిన్నగా ఉంటుంది, ఇంట్లో తిరుగుతుంది. ఇంత బొద్దింకలు కన్నా నిజంగా ఉంటే మనుషుల్ని ఎప్పుడో మింగేసాయి, జనాభా సమస్య తగ్గిపోయేది. బొమ్మ నువ్వు ఇలాగే ఉండమ్మా, పెద్దదవకమ్మా. ఆర్టిఫిషియల్ చెట్లు చాలా అద్భుతంగా తయారు చేశారు. నిజమైన చెట్లులా ఉన్నాయి ఇవి, కానీ ఈ ప్లాస్టిక్ చెట్లు. చాలా గొప్పగా ఆర్ట్ తయారు చేశారు. సూపర్గా ఉంది కదా. వనం. ఇదే ఆ అందమైన వనం. ఆర్టిఫిషియల్ చెట్లు.
ఇది చూడండి, చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది కదా. బొప్పాసకాయ, అనాసకాయ, అరటిపళ్ళు. మనిషి కంటే 2 అడుగులు, మనిషి కంటే 2 రెట్లు ఎక్కువ ఉంది. ఆ అనాస పండు చూడండి. ఆ అరటిపండు నిజంగా అంత ఉంటే 4-10 మంది కలిసి తినాలి. చిన్న చిన్నవి కాస్తాయి కాబట్టి 2-3 తినచ్చు. చాలా బాగా చేశారు. ఆర్ట్ చాలా గొప్పగా ఉంది. ఇది హైదరాబాద్లో ఎన్టీఆర్ గార్డెన్స్లో ఉన్నటువంటి దృశ్యాలు. ఇవి ద్రాక్ష పళ్ళు గుత్తులు, ప్రక్కనే ఉన్నది పుచ్చకాయ ముక్క. చాలా అద్భుతంగా తయారు చేశాడు కదా. ఆర్ట్ చాలా గొప్పగా ఉంది. ఇది చూడవలసింది నిజంగా.